అందరికీ నమస్కారం. మనలో చాలామందికి ఏదో ఒక అద్భుతమైన బిజినెస్ ఐడియా ఉంటుంది కదా. కానీ ఆ ఐడియాని నిజం చేయాలంటే ఏం కావాలి? అన్నింటికన్నా ముందు సరైన ఆర్థిక మద్దతు. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఒక కలను నిజం చేసే ఒక గొప్ప అవకాశం గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకోబోతున్నాం. అవును, అసలు పాయింట్ ఇదే. ఒక గొప్ప బిజినెస్ ఐడియాకి దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఫ్యూయల్ అంటే డబ్బు ఎలా వస్తుంది? ఇది చాలా మంది ఆంట్రప్రెన్యూర్స్ని ఎదుర్కొనే అతి పెద్ద సవాల్. మంచి ప్లాన్ ఉంటుంది, కాని క్యాపిటల్ ఉండదు. అయితే ఇక ఆ చింత అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్గా ఈ సమస్యకే పరిష్కారంగా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన స్కీమ్ని తీసుకొచ్చింది. వావ్! ఒక్కసారి ఆ నెంబర్ చూడండి. 15 కోట్ల రూపాయలు. అవును, అక్షరాల 15 కోట్లు. ఇది ప్రభుత్వం అందిస్తున్న ఒక స్పెషల్ స్కీమ్లో పొందగల గరిష్ట ఫండింగ్ ఇది. ఆలోచించండి, ఇంత డబ్బుతో ఒక చిన్న ఐడియా ఎంత పెద్ద కంపెనీగా మారగలదో. సరే, ఇంతకీ ఏంటి ఆ స్కీమ్? దాని వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మనం మాట్లాడుకుంటున్న ఆ స్కీమ్ పేరే వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్స్. దీనిని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, అంటే సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ వాళ్లు మొదలుపెట్టారు. చూడండి, ఇది మామూలు లోన్ స్కీమ్ లాంటిది కాదు. ఇది ఒక మార్పుకు పునాది వేసే ప్రయత్నం. సింపుల్గా చెప్పాలంటే ఈ వీసీఎఫ్ఎస్సి స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఒక్కటే: షెడ్యూల్డ్ కులాల కమ్యూనిటీకి చెందిన ఆంట్రప్రెన్యూర్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం. వాళ్ల బిజినెస్ ఐడియాలను నిజం చేయడానికి కావాల్సిన డబ్బుని వాళ్లకి ఈజీగా అందేలా చూడటం, అంతే. సరే, మరి ఈ ఫండ్ ముఖ్య లక్ష్యాలు ఏంటి? 3 ఒకటి, ఎస్సీ కమ్యూనిటీలో ఆంట్రప్రెన్యూర్షిప్ని ఎంకరేజ్ చేయడం. 2, చాలా తక్కువ వడ్డీకి అంటే కన్సెషనల్ ఫైనాన్స్ ఇవ్వడం. ఇక మూడోది, ఇది చాలా ఇంపార్టెంట్, మీది కేవలం ఏదో వ్యాపారం కాకుండా ఒక కొత్త ఇన్నోవేషన్, లేటెస్ట్ టెక్నాలజీతో ముడిపడిన ఐడియా అయితే దానికి స్పెషల్ సపోర్ట్ ఇవ్వడం. ఓకే, ఐడియా బావుంది, సపోర్ట్ బావుంది. కానీ అసలు మ్యాటర్ అంటే డబ్బు సంగతేంటి? ఎంత ఫండింగ్ వస్తుంది? కండిషన్స్ ఏంటి? ఈ నంబర్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా, ఎందుకంటే ఏ బిజినెస్ ప్లాన్కైనా ఇదే ఫౌండేషన్. పదండి, ఆ ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. చూడండి, ఫండింగ్ రేంజ్ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో. మినిమం 10 లక్షల నుండి మాక్సిమం 15 కోట్ల వరకు. అంటే ఒక చిన్న అగ్రిటెక్ స్టార్టప్ పెట్టాలనుకున్నా సరే, లేదా ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలనుకున్నా సరే, ఈ స్కీమ్ అన్ని రకాల ఆంటర్ప్రెన్యూర్స్కి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా సపోర్ట్ చేస్తుంది. చిన్న కలల నుండి పెద్ద పెద్ద లక్ష్యాల వరకు అన్నింటికీ ఇక్కడ అవకాశముంది. ఇక ఈ స్కీమ్లో చాలా స్పెషల్ అండ్ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే వడ్డీ రేట్లు. జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ కేవలం సంవత్సరానికి 4%, అంతే. బయట మార్కెట్తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. అంతకన్నా గ్రేట్ విషయం ఏంటంటే, ఒకవేళ అప్లై చేసేది షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలు లేదా దివ్యాంగులు అయితే వాళ్లకి ఇంకా స్పెషల్ డిస్కౌంట్ ఉంది. వడ్డీ రేటు కేవలం 3.75%. ఇది నిజంగా వాళ్లను ఎంకరేజ్ చేయడానికే. సరే, ఫండింగ్ తీసుకోటానికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి డెట్, అంటే అప్పు తీసుకోవడం. రెండోది ఈక్విటీ, అంటే మీ కంపెనీలో వాటా ఇవ్వడం. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. ఏది కరెక్ట్ అని నిర్ణయించుకోవడం మీ బిజినెస్ ఫ్యూచర్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రెండిటి మధ్య తేడాని ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. డెట్ అంటే ఏంటంటే బ్యాంక్ నుండి లోన్ తీసుకుని కార్ కొన్నట్టు. ఈఎంఐలు కట్టేస్తారు, కానీ కార్ ఓనర్ మీరే, పూర్తి ఓనర్షిప్ మీదే. ఇక్కడ కూడా అంతే, మీరు లోన్ తీసుకుని వడ్డీతో పాటు తిరిగి కట్టేస్తారు, కంపెనీ 100% మీదే ఉంటుంది. మరి ఈక్విటీ అంటే ఇది మీ ఫ్రెండ్తో కలిసి పార్ట్నర్షిప్లో కారు కొన్నట్టు. ఇద్దరు డబ్బు పెడతారు, కాబట్టి ఇద్దరికీ ఓనర్షిప్ ఉంటుంది. ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఇద్దరు పంచుకుంటారు. అలాగే ఇక్కడ ఇన్వెస్టర్స్ మీ కంపెనీలో పార్ట్నర్స్ అవుతారు. రిస్క్, సక్సెస్ రెండిట్లోనూ వాళ్లకు వాటా ఉంటుంది. ఓకే, ఈ టేబుల్ చూస్తే మనకి నంబర్స్ ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. చూడండి, మీరు డెట్ అంటే అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 4% ఉంటుంది. అదే మహిళలు లేదా దివ్యాంగులైతే 3.75%. చాలా సింపుల్. అదే మీరు ఈక్విటీ ఆప్షన్ తీసుకుంటే ఇన్వెస్టర్కి వచ్చే రిటర్న్ సంవత్సరానికి 8% లేదా మీ కంపెనీ వాల్యుయేషన్ బట్టి ఉంటుంది. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే అది లెక్కలోకి తీసుకుంటారు. రైట్, ఇప్పుడుదాకా మనం స్కీమేంటి, ఫండింగ్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఏంటి అన్నీ చూసాం. అంతా బాగుంది. మరిప్పుడు అప్లై చేయాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్స్ ఏంటి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డోంట్ వరీ,
ఇది అనుకున్నంత కష్టమేం కాదు. ప్రాసెస్ చాలా సింపుల్. మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్, మీ ఐడియాతో ఒక సాలిడ్ బిజినెస్ ప్లాన్ తయారు చేయాలి. సెకండ్ స్టెప్, మీ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలతో ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే DPR రెడీ చేసుకోవాలి. ఇక ఫైనల్ స్టెప్, ఈ రెండూ పట్టుకుని ఆన్లైన్లో అప్లై చేయడమే. అవును, అంతా ఆన్లైన్లోనే. ఎక్కడికి తిరగాల్సిన పనిలేదు. చాలా ఈజీ. సో ఇన్ని వివరాలు తెలుసుకున్నాక, ఇంత గొప్ప అవకాశం మన ముందున్నప్పుడు ఇప్పుడు మిగిలింది ఒకే ఒక ప్రశ్న. మీ దగ్గర ఉన్న ఆ యునీక్ ఐడియాతో ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ని వాడుకుని ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ సమాజం కోసం ఎలాంటి అద్భుతమైన ఇన్నోవేషన్ని సృష్టించ